తమిళ్లో డ్రాగన్, తెలుగులో రిటర్న్ ఆఫ్ ద డ్రాగన్. ప్రదీప్ రంగనాథన్ హీరోగా రెండవ సినిమా రిలీజ్ అయి నిన్న మంగళవారంతో 12 రోజులు కంప్లీట్ అయింది. ఈ 12 రోజుల గ్రాస్ కలెక్షన్స్ చూస్తే తమిళనాడులో ఈ సినిమా 62 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేస్తే, మన తెలుగు రాష్ట్రాల్లో 17 కోట్లు, కర్ణాటకలో 9 కోట్లు, కేరళ నుంచి 3 కోట్లు, ఇక ఓవర్సీస్ తమిళ మార్కెట్ నుంచి 28 కోట్లు. అలా టోటల్గా 12 రోజుల్లో డ్రాగన్ సినిమా ప్రపంచవ్యాప్తంగా 118 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇంతకుముందు ఈ ప్రదీప్ హీరోగా డైరెక్టర్గా చేసిన లవ్ టుడే సినిమా 85 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేస్తే, రెండో సినిమాతోనే 100 కోట్ల మార్క్ కొట్టేశాడు. ఇక ఈ 118 కోట్ల గ్రాస్లో థియేటర్ల రెంట్లు, గవర్నమెంట్ ట్యాక్సులు, ఖర్చులన్నీ పోను డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 58 కోట్లు ఉంది. ఈ సినిమా బడ్జెట్ 55 కోట్లు అయితే డిస్ట్రిబ్యూటర్లకు 28 కోట్లకు అమ్మారు. 28 కోట్లు వెనక్కి వచ్చి మరో 30 కోట్ల లాభాలతో సినిమా డబుల్ బ్లాక్ బస్టర్ అయింది. ఇక తెలుగులో ఈ సినిమాని డిస్ట్రిబ్యూటర్లు 4 కోట్లకు కొంటే 4 కోట్లు వెనక్కి వచ్చి మరో 5 కోట్ల లాభాలతో సినిమా తెలుగులో కూడా డబుల్ బ్లాక్ బస్టర్ అయింది. ఇక ఈరోజు బుధవారం, రేపు గురు, శుక్ర కలెక్షన్స్ కొంచెం తగ్గుతూ ఉన్నాయి. నిన్న మంగళవారం 4.5 కోట్లు వచ్చాయి, మొన్న సోమవారం 5.5 కోట్లు వచ్చాయి. సో ఈరోజు ఒక 3.5 రావచ్చు, అలా తగ్గుతూ ఉంది. మళ్ళీ వీకెండ్కి పెరగవచ్చు, రెండో వీకెండ్ కల్లా. సో 2 వారాల్లో సినిమా మరి ఇప్పుడు ఆల్రెడీ 100 కోట్లు అయిపోయాయి కాబట్టి మరి 150 నెక్స్ట్ టార్గెట్. కొద్దిగా కష్టమే 150, బట్ రావాల్సిన డబ్బులన్నీ వచ్చేసాయి ఆల్రెడీ. నిన్న హైదరాబాద్లో తెలుగులో ఫంక్షన్ కూడా చేశారు 100 కోట్లు వచ్చాయనేసి. సో అది మన సినిమా అయితే బాగుంది, నేను కూడా చూశాను. ఖచ్చితంగా స్టూడెంట్స్, ఎస్పెషల్లీ 10th, ఇంటర్, డిగ్రీ, ఎస్పెషల్లీ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఖచ్చితంగా చూడాల్సిన సినిమా మన డ్రాగన్. తెలుగులో రిటర్న్ ఆఫ్ ద డ్రాగన్ మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు తెలుగులో రిలీజ్ చేశారు. రిలీజ్ అయిన మొదటి 12 రోజుల్లో 118 కోట్ల గ్రాసు, అందులో డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 58 కోట్లు. సినిమా బడ్జెట్ 55 కోట్లు అయితే డిస్ట్రిబ్యూటర్లకు 28 కోట్లకు అమ్మారు. 28 కోట్లు వెనక్కి వచ్చి మరో 30 కోట్ల లాభాలతో సినిమా డబుల్ బ్లాక్ బస్టర్ తెలుగులో, తమిళ్లో కూడా. ఓకే, బాయ్.